తారక్, వాట్స్ బేబే? నిన్న మీరాతో పాటు వెళ్ళావు కదా, ఏమనిపించింది? ఎక్కడి నుంచో వచ్చింది, ఈ ప్లేస్ లో తెస్టేసుకుంది. ఆ, నేను మాట్లాడతాను. బాయ్. ఓకే బాయ్. హాయ్ తారక్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ఇండియన్ అసోసియేషన్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేశారు, అందుకే లేట్ అయింది. యా, ఇది గవర్నమెంట్ స్కూల్, ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవేట్ స్కూల్స్, ఇక్కడ 7,000 euros per year. ఇది ఇంకా బెస్ట్ ప్రైవేట్ స్కూల్, ఇక్కడ 14,000 per year. అండ్ అబ్బాయి పుడితే నీలాగా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయి పుడితే ఆబ్వియస్లీ నాలాగా మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో విచ్ స్కూల్ డు యూ ప్రిఫర్? ఇవన్నీ నువ్వెలా డిసైడ్ చేయగలుగుతున్నావు? అయ్యో, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి యాక్సెప్టెడ్ అనే కదా అర్థం. ఇక మీదట పెళ్లి, పిల్లలు, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే కదా. నేను నీకు ఆ రోజు చెప్పాను, నాకు ఇవేవి నచ్చవని. మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉండడమే కష్టం, బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. ప్రేమ, ఈ పెళ్లి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరా. నేను ఈ డేట్కి వచ్చిందే వీటన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టడానికి. దీని తర్వాత కూడా నువ్వు ఇంకా లవ్ గివ్ అని ఫోర్స్ చేసావంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ మీరా. ఐ యామ్ నాట్ దట్ పర్సన్. అర్థమైంది, నీలో వీటికి స్థానం లేదు. బికాస్ వాటి విలువ నీకు తెలీదు, వీటన్నిటినీ అర్థం చేసుకునే మనసు నీకు లేదు. మీరా, ఏ కోపం వస్తోందా? ఈ విషయం నీ చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ నీకు చెప్పరు, బికాస్ దే ఆల్ హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఆర్ ఆబ్లిగేషన్స్. దిస్ ఇస్ టూ మచ్. డోంట్ రేజ్ యువర్ వాయిస్. నీ మనసు నువ్వు ప్రేమించే స్పోర్ట్స్ లాగే రఫ్, నీ లైఫ్ నీ కంపెనీ లోగో లాగే బ్లాక్ అండ్ వైట్. ఇంకే కలర్స్ అందులోకి వచ్చే ఛాన్సే లేదు. యు నో వాట్, ఈరోజు ఇండిపెండెన్స్ డే, అందరికీ స్వతంత్రం వచ్చిన రోజు. బట్ నీకు నువ్వు గీసుకున్న బౌండరీ నుంచి ఎప్పటికీ స్వతంత్రం దొరకదు. నా దృష్టిలో యు జస్ట్ అన్ యానిమల్. బట్టలు వేసుకున్నావు అంతే తేడా. అది నేను కాదు. ఇట్స్ జస్ట్ సేమ్ క్లోత్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో తను కూడా నాతో ఉంది. I don't want to lose you, Meera.
ఐ లవ్ యూ మీరా, ఐ లవ్ యూ. The number you're trying to reach is switched up. సరసు మీరా ఏమైనా ఫోన్ చేసిందా? నేను లేదురా. ట్రై చేస్తూ ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ, మన ఇంట్లో తారక్ అని ఒకడు ఉండేవాడు. వాడు పెళ్లి ప్రేమ ఏమీ వద్దనేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కనిపించడం లేదు. నువ్వేమన్నా చూసావా నాన్న? సరసమ్మా ఊరికేరా. ఏంటో టిఫిన్ బయటికి వెళ్ళి తింటాను. ఓకే. Hi, I'm not here to take the call. Please leave a message. Have you seen మీరా? Mira? Mira has not come here. Oh. హాయ్ తారక్. అరే తారక్, తారక్ లిసన్. తారక్, తారక్ లిసన్ టు మీ ప్లీజ్. తారక్ లిసన్ టు మీ. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమిటోనని కంగారు పడుతున్నాడు. ఇప్పుడేమైందిరా నీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా తనకి? ఒకడు వెయిట్ చేస్తూ ఉంటాడు, కారణమైన చెప్పాలా లేదా? అది చెప్పడం కోసమే వచ్చాను. ఇదిగో వెడ్డింగ్ కార్డ్. అయ్యో, ఎందుకురా అమ్మాయిని కొడుతున్నావు? ఎందుకు కొట్టావు? ఇన్ని రోజులు లవ్వు గివ్వని వెంటపడి తిరిగి ఇప్పుడు వెడ్డింగ్ కార్డు వస్తే ఏం చేస్తారు? అది ఎవరిదో చూసావా? ఇది నీది కాదు. అన్నిటికీ తొందర, కోపం. ఇలా చూడు, నేను ఆల్రెడీ చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ప్లీజ్ నిజం చెప్పు. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ గా ఒక స్టోరీ చెప్తాను. మా నాన్న డాక్టర్ చంద్రమోహన్, నీకే తెలుసు. అమ్మ లక్ష్మి. కులాలు వేరు, ప్రేమ ఒక్కటే. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకి, ప్రేమించే వాళ్ళకి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా బతికారు. తాజ్మహల్ లాగా ఇంకో మహల్ కట్టించాలని అనుకున్నాను. 6 నెలల క్రితం మా అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా అమ్మ లేకుండా మా నాన్న తన జీవితాన్ని ఎలా లీడ్ చేస్తారని టెన్షన్ అయ్యేదాన్ని. కానీ మా నాన్న 2 వారాల క్రితం వచ్చి ఐమ్ ఫీలింగ్ లోన్లీ, ఎలాగూ నువ్వు తారక్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, అందుకే నీ అమ్మ క్లోజ్ ఫ్రెండ్ శారద, షీస్ ఆల్సో విడో, నీకే తెలుసు, అవన్నీ పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను అని అన్నారు. అప్పుడే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అని నేను తెలుసుకున్నాను. కళ్ల ముందు లేని వాళ్ళని మర్చిపోవడం చాలా ఈజీ కదా. 25 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు సడన్ గా ఒక ఆప్షన్ దొరకగానే ఎలా మారిపోతున్నారు చూసావా? మర్చిపోవడం ఎంత ఈజీయో కదా. అందరూ మీ నాన్నలా ఉండరు మీరా. అదేది నాకు తెలీదు. మనం చూసేదేమిటో, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది మాత్రమే తెలుసు. స్టాప్ మీరా. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చచ్చేంత వరకు నిన్నే ప్రేమిస్తాను, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అంతా అబద్ధం. ఆ రోజేమో మనసు, హార్ట్, ఫీలింగ్స్ అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడు. అప్పుడు అదే కరెక్ట్, ఇవాళ ఇది కరెక్ట్. ఈ ప్రేమకి, నమ్మకానికి గ్యారంటీ ఏంటి? ఎండమావిలా కనిపిస్తుంది గాని దొరకదు. సో నువ్వెలా ఉండేవాడివో అలాగే ఉండు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఇది చెప్పడానికే వచ్చాను. ఉంటాను. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? మీరా, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నాట్ నెసెసరీ. మా నాన్నలాగే నువ్వు మారిపోతావు. ఇట్స్ ఇంపాసిబుల్ మీరా. యూ క్యాన్. సరసమా, నువ్వేనే చెప్పొచ్చుగా. అది మన కదమ్మా. విషయంలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. నా పట్టుదల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే ఇక మారను. సరే, నీకు నా ప్రేమ మీద నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? కొద్ది రోజులు నాకు నువ్వు దూరంగా ఉండు. ఎన్ని రోజులు? 10 రోజులా, 20 రోజులా, 30 రోజులా? 60 రోజులు. జస్ట్ 60 days నాకు నువ్వు దూరంగా ఉండు. నీ మొబైల్ ఇవ్వు. నాకు సంబంధించిన ఒక్క విషయం కూడా నీ దగ్గర ఉండకూడదు. మన ప్రేమ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నా మీదొట్టు. ఎందుకు? అప్పుడు సెన్సిబుల్ గా ఉండే ఏ అమ్మాయి కూడా నీ వంక చూడదు. ఇందులో ఉన్నవన్నిటిని డిలీట్ చేశావు.
మరి ఇక్కడ ఉన్నది దట్ ఈస్ ద ఛాలెంజ్. ఈ 60 days తర్వాత కూడా నీ మనసులో నేనే ఉన్నానంటే నువ్వు చెప్పింది చేస్తాను. బట్ అది జరగదు, నాకు తెలుసు. ఎందుకు? నువ్వెవరినైనా ఈజీగా మర్చిపోతావు తారక్. నువ్వే ప్రాణం అనుకుంటున్నా మీ తాతయ్యని వదిలేసి 22 ఏళ్లుగా నువ్వు బతకగలుగుతున్నావంటే 4 రోజుల క్రితం పరిచయమైన నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? వెరీ ఫన్నీ.